ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5వ తారీఖు జరగబోయేటటువంటి సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తోని జరగబోయేటటువంటి సెమీఫైనల్లో ఇరు టీంల యొక్క బలబలాలు చూసుకున్నట్లయితే అంటే 5వ తారీఖు ముంబై వాంకేడే స్టేడియంలో జరగబోయేటటువంటి మ్యాచ్ విషయంలో ఇండియా స్ట్రెంత్ ఏంది, ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఏంది, దాని గురించి ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ బ్యాటింగ్ డెప్త్ విషయంలో ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ నుంచి ఫినిషర్ వరకు పవర్ హిట్టర్లు అనేది ఇండియాలో ఉన్నారు. ఇది ఒకటి ఇండియాకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్. అదేవిధంగా స్పిన్ అటాక్ ఎస్పెషల్లీ ఇండియా ప్లస్ శ్రీలంకకు సంబంధించినటువంటి పిచ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇండియా శ్రీలంక పిచ్లు అనేది పెద్ద స్పిన్కి సంబంధించినంత వరకు పెద్ద అడ్వాంటేజ్. అయితే దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే యంగ్ ఇండియా టీం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో దీంట్లో యంగ్ ప్లస్ అనుభవం ఉన్నటువంటి కలయిక అయితే పెద్ద మొత్తంలో ఇండియాకు ఉన్నది. దానివలన ఇండియాకి ఇది ఒక ఫియర్లెస్ అడ్వాంటేజ్గా మారుతున్నటువంటి ఒక ఛాన్స్. యాక్చువల్గా 2022 ఓటమి తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ పైన ఏదైతే ఉందో మానసిక బలం అనేది చాలా పెరగడం జరిగింది. అయితే దీంట్లో అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క బలాలు చూసుకున్నట్లయితే బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్, ఇటువంటి పెద్ద టీంలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి పెద్ద మ్యాచ్లలో వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో ఇంగ్లాండ్ అనేది ఎట్లా ఉంటుందంటే దాని టెంపర్మెంట్ 100% ఒక బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది ప్రతిసారి. ఇంగ్లాండ్ టీంలో కూడా చూసుకున్నట్లయితే పవర్ హిట్టింగ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. దీంట్లో ఏ మ్యాచ్లో చూసుకున్నా వీలైనంత వరకు ఇంగ్లాండ్ అనేది 200+ స్కోర్లు చేయగలటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టీం ఏదైనా ఉంది అని అంటే అది ఇంగ్లాండ్. అయితే దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆ టీంకు ఉన్న అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఆల్రౌండర్స్. అయితే ఈ ఆల్రౌండ్ ఏంది అని అంటే మ్యాచ్ని ఒకే ఒక ఓవర్లో మార్చగలిగినటువంటి ప్లేయర్లు దీంట్లో చాలామంది ఉన్నారు. అది ఇంగ్లాండ్కు ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ రెండు టీంలో ఉన్నటువంటి మ్యాచ్ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ భారత్ అండ్ శ్రీలంక ఏదైతే ఉపయుక్తంగా ఇచ్చినటువంటి భారత్ అండ్ శ్రీలంక సంబంధించినటువంటి ఇరు దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ పిచ్లు వీలైనంత వరకు బంగ్లాదేశ్ పిచ్లు అయితే అంటే భారత్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, బంగ్లాదేశ్ పిచ్లు వీలైనంత వరకు ఏంది అని అంటే స్పిన్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అయితే దీంట్లో స్పిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి అది భారత్కు అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ కనుక ఇదే విషయంలో పిచ్ కనుక ఫ్లాట్ పిచ్ ఉండి ఒకవేళ కనుక డ్యూ ఉన్నట్లయితే ఇంగ్లాండ్కి అనేది ఛాన్స్ పెరిగే అటువంటి అవకాశం ఉన్నది. అయితే వీలైనంత వరకు ఇక్కడ ఏంది అని అంటే ఇండియా అనేది గెలిచేటటువంటి ఛాన్సెస్ 55 నుంచి 60% ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక గెలిచే ఛాన్స్ చూసుకున్నట్లయితే 40 నుంచి 45 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అని అంటే స్పిన్ ప్లస్ మిడిల్ ఓవర్స్ కంట్రోల్ వల్ల భారతే ఇక్కడ ఫేవరెట్ టీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక కీలక అంశం ఏదైనా ఉన్నట్లయితే అది కేవలం టాస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ కనుక టాస్ గెలిచినటువంటి టీము డ్యూ అనేది ఎక్కువగా ఉంటే 100% సెకండ్ బ్యాటింగ్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు పిచ్ యొక్క స్వభావాన్ని బట్టి బౌలింగ్ కావాలి అనుకుంటే బౌలింగ్, బ్యాటింగ్ కావాలి అంటే బ్యాటింగ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకొకటి అంశం పవర్ ప్లేలో వికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పవర్ ప్లేలో ఉన్నటువంటి వికెట్ ఒకవేళ కనుక ఇండియా బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంటే పవర్ ప్లేలో వీలైనంత వరకు 60 నుంచి 80 పరుగుల మధ్యలో కనుక స్కోర్ కొట్టినట్లయితే 100% అదొక కీలకమైన అంశం. ఒకవేళ కనుక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో వీలైనంత వరకు ఒక 2 వికెట్లు తీస్తే అది ఒక అడ్వాంటేజ్. దీంట్లో 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఉన్నటువంటి ఫినిషింగ్ ఏదైతే ఉన్నదో వీలైనంత వరకు స్టార్టింగ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వికెట్లు పడకుండా కాపాడుకొని తర్వాత 15 నుంచి 20 ఓవర్ల మధ్యలో ఉన్నటువంటి గేమ్ ఏదైతే ఉందో ఫినిషింగ్ వాటిలో ఏమన్నా కనుక తప్పిదం జరిగితే మాత్రం
దీంట్లో ఫలితాలు ఈ టీంకే కావచ్చు, ఇంగ్లాండ్ టీంకే కావచ్చు, ఇండియా టీంకే కావచ్చు, ఇక్కడ ఫలితాలు తలకిందులయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మన భారతదేశం తరపున 100% ఈ పిచ్ స్వభావం లేకుంటే వాంఖేడే స్టేడియంలో జరిగేటటువంటి ఇవన్నీ సమీకరణాలు చూసినట్లయితే 100% భారత్ గెలిచేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. భారతీయులుగా మనం కూడా కోరుకునేది ఏంటి అని అంటే ఇండియానే గెలవాలనుకుంటాం. 100% ఇండియానే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇండియా అండ్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి బలహీనతలు అండ్ బలాలు.